బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ధర్మదీక్ష 4వ రోజుకు చేరింది. ప్రభుత్వం ముందు 5 డిమాండ్లను పెట్టారు బోడే రామచంద్ర యాదవ్. రాజధానిలో 1000 ఎకరాల భూమి కేటాయించడంతో పాటు కులగణన, బీసీలకు 44% స్థానిక సంస్థలు మరియు చట్టసభలతో అవకాశం కల్పించడం, బీసీలకు ఆరోగ్య ఉద్యోగ అవకాశాలు కల్పించడం, బీసీలకు రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ 5 డిమాండ్లపై స్పందించేంత వరకు ఈ దీక్ష విరమించేదే లేదంటున్న బీసీవై అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్తో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రామచంద్ర యాదవ్కి మద్దతు పలుకుతున్నారు. మొత్తం 5 డిమాండ్లు నెరవేర్చేందుకు కూడా ఆయన దీక్ష చేపట్టారు. ఏదైతే మరి రాజధానిలో 1000 ఎకరాల భూమిని బీసీలకి కేటాయించడమే కాకుండా చట్ట సవరణలో 44% వారికి రావాల్సినటువంటి హక్కు కూడా కల్పించాలంటూ కూడా రామచంద్ర యాదవ్ ధర్మదీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షణం కూడా బీపీ ఫ్లక్చువేషన్స్ కానీ అదేవిధంగా పల్స్ కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు కార్యకర్తలు నేతలు కూడా అటు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో కూడా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కొంత ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మీరు పెట్టినటువంటి 5 డిమాండ్లకు సంబంధించి దాదాపు 1000 ఎకరాల రాజధాని ఇవ్వాలంటూ కోరినారు. ఇది సాధ్యమేనంటారా? అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజల భాగస్వామ్యము, రాష్ట్ర ప్రజలకు సంబంధించిందైతే ఈ 1000 ఎకరాల డిమాండ్ చాలా చిన్న అంశము. అలా కాకుండా ఇది ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ ప్రాపర్టీనో లేదా ఆ పార్టీకి సంబంధించిందో లేదా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు చెప్పినట్టుగా వారి సామాజిక వర్గానికి చెందిందైతే సాధ్యం కాదు. ఇది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అమరావతి మీ వాళ్ళు చెప్తున్నట్టు ఇది ఒక సామాజిక వర్గానికి చెందిన క్యాపిటలా, రాష్ట్ర ప్రజలందరికీ చెందిన క్యాపిటలా నిరూపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. ఇప్పటికి కూడా 4 రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క అధికారి కానీ కనీసం ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్కడు కూడా ఇంతవరకు కూడా స్పందించకపోవడం ఎలా చూస్తారు? బీసీల యొక్క హక్కులపైన, బీసీలకు ఇచ్చిన హామీలపైన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి, దీనికి మద్దతు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పైన ఉన్న కపట ప్రేమ, ఈ 2 పార్టీలకు పాతర వేసే రోజులు దగ్గరలో వస్తాయి. ఇంకా ఎన్ని రోజుల పాటు ఉండేటువంటి అవసరం? 4 రోజుల పాటు దీక్ష జరుగుతుంది. ఇప్పటికే మీ మద్దతుదారులు అందరూ కూడా దీక్ష విరమించాలని మీకు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఎన్ని రోజులు ఈ దీక్ష ఉండేటువంటి అవకాశం? ఎలాంటి పరిణామాలు వచ్చినా ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మరి 4 రోజుల పాటు దీక్ష కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 5 డిమాండ్లకు సంబంధించినటువంటి ఏదైతే మరి ధర్మ దీక్షకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించేంత వరకు కూడా రామచంద్ర యాదవ్ దీక్ష కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 5 డిమాండ్లు నెరవేరేందుకు కూడా అటు బీసీవై పార్టీ పోరాడుతుంది. ఏదైతే మరి చంద్రబాబు నాయుడు అదేవిధంగా వారి కోటరీకి సంబంధించి అమరావతిలో పూర్తి స్థాయిలో కూడా వారు చేస్తున్నటువంటి అవినీతి పైన కూడా పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ ఎండకడతానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 4 రోజుల పాటు ధర్మదీక్ష కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు సాయంత్రంలోగా కూడా అటు పోలీసులు కూడా కొంత ఈ దీక్షని ఆపేటువంటి ప్రయత్నం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నేతలను కొందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి నేపథ్యంలో బీసీవై పార్టీ చేపడుతున్నటువంటి ధర్మదీక్ష మరి ఎటువైపు దారితీస్తుంది, అదేవిధంగా 4 రోజులు కొనసాగినటువంటి నేపథ్యంలో మరి దీక్ష కొనసాగుతుందా, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కుమార్తో రమేష్, రాజ్ న్యూస్, మంగళగిరి నుండి.